చేనేత సహకార సంఘాలకు పెండింగ్లో ఉన్న 203 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణముక్కల షణ్ముగవర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించుకోవాలని కోరుతూ ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆవరణలో చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షణ్ముగవర్మ మాట్లాడుతూ ఎంతో కాలంగా చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం 203 కోట్ల రూపాయల మేర బకాయిలను చెల్లించకపోవడంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గత ఏడాది ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం కింద ప్రకటించిన 25,000 రూపాయల చొప్పున చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో చేనేత రంగానికి 25,000 కోట్లను కేటాయించాలని, చేనేతలతో పాటు ఉపవృత్తి కార్మికులకు సైతం 200 యూనిట్ల విద్యుత్ ఉచిత పథకాన్ని అమలు చేయాలన్నారు. సహకార సంఘాలకు ఉన్న రుణాలను రద్దు చేయాలని, చేనేత సహకార సంఘాలు జిల్లా సహకార బ్యాంకుల నుండి తీసుకున్న ఆర్థిక రుణాలను సంబంధించి చెల్లించాల్సిన వడ్డీలో రాయితీగా రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలని, పొదుపు నిధిని చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వ హ్యాండ్లూమ్ రిజర్వేషన్ చట్టం 1995 ప్రకారం చేనేతలకు 11 రకాల రిజర్వేషన్లను పగడ్బందీగా అమలు జరపాలన్నారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చట్ట ఉల్లంఘనలను నిరోధించి చేనేత హక్కులను కాపాడాలన్నారు. మిచం నేతన్న నేసం గత ప్రభుత్వంలో 24,000 రూపాయలు ఇస్తా ఉన్నది, అది ఇవ్వడం లేదు. ఈ రూపాయికి 2 సంవత్సరాలు పూర్తయింది. 50,000 రూపాయలు మాకు నేతన్న నేస్తం కింద ప్రతి చేనేత కార్మికుడికి ఈ 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 50,000 రూపాయలు మంజూరు చేస్తూ అదేవిధంగా కంటిన్యూ చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు చేనేత కార్మికులకి ఇవ్వడానికి చిన్నచూపు చూస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. మత్స్యకారులకి వెంటనే అమలుపరిచి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతు సోదరులకి ఒక మామిడికాయలకి 1 కేజీకి 4 రూపాయల లెక్కన గిట్టుబాటు లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే చేనేత కార్మికులకి చెప్పి సుమారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ ఆగస్టు 7వ తారీఖున ప్రకటించడం జరిగింది. 25,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు ఇంకా రేపు 1 సంవత్సరం అవుతుంది, రేపు ఆగస్టు 7వ తారీఖు వస్తే ఇంతవరకు కూడా ప్రకటించకపోవడం శోచనీయకరంగా ఉంది. ఖచ్చితంగా మా మీద దయ ఉంచి మాకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు కావచ్చు, సొసైటీలకి ఎలక్షన్లు కావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, ఇవ్వాల్సినటువంటి అన్ని సదుపాయాలు ప్రభుత్వం దృష్టికి మేము కలెక్టర్ ద్వారా తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈనాటి ప్రధానమైనటువంటి డిమాండ్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బడ్జెట్లో లక్షల కోట్లు దాటుతూ ఉంది, కానీ మాకు ప్రకటించేటువంటి చేనేత కార్మికులకు వచ్చేటప్పటికి దాంట్లో దామాషా ప్రకారం కూడా లేకుండా కనీసమైనటువంటి 1% కూడా కేటాయించడం లేదు. మేము ప్రధానంగా ఏమి కోరుకున్నాము, 50 లక్షల దగ్గర వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో కనీసం 5 లక్షల కోట్లు అనే ఒక ఇది కూడా లేకుండా మాకు ఎక్కువగా బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేనేత మరియు జౌళి శాఖని కంబైన్డ్గా పెట్టడం వల్ల విడుదల చేసిన నిధులు కూడా మొత్తం జౌళి శాఖకి పోతూ ఉంది. మేము ప్రత్యేకమైనటువంటి చేనేత శాఖను కావాలని కోరుకుంటున్నాం. ఇది చాలా ఏళ్ళుగా ఉండేటువంటి డిమాండు. దీని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద దృష్టి పెట్టి మంత్రివర్గ విస్తరణలోనైనా మాకు సపరేట్ చేనేత మంత్రిత్వ శాఖను కేటాయించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా బడ్జెట్లో కూడా అధిక మొత్తంలో కేటాయించి మాకు మౌలికమైన వసతులు, అదేవిధంగా చేనేత కార్మికుల యొక్క ఉపాధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పనిముట్లతో కూడా వర్క్షెడ్లతో నిర్మించి తమిళనాడులో జరుగుతున్నటువంటి సిల్క్స్ ఈ ఫెడరేషన్ లాగా చేనేత ఫెడరేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా చేనేతలని సంక్షేమం ద్వారా అధికంగా వెంటనే ఆదుకునేదానికి అవకాశం ఉంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ప్రతి నెల 2,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి పెరిగినటువంటి ముడి సరుకు రసాయనాల సబ్సిడీ కోసం ఇచ్చినారు. అది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. గత సంవత్సరం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఇచ్చిన 24 వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మొత్తంగా 24,000 ఇచ్చినారు. ఈ గవర్నమెంట్లో మేము 25,000గా ఇస్తామని గొప్పగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script